మనం పర్చేజ్ ఆర్డర్ ఏ విధంగా చేసుకోవాలనో టుడే క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్‌లో గోడౌన్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలి? తర్వాత బ్యాచ్ వైస్ మెయింటెనెన్స్ ఏ విధంగా టాలీలో మనం మెయింటైన్ చేయాలనేది క్లియర్‌గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి? అనేది టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్. సో, యాక్చువల్‌గా పర్చేజ్ ఆర్డర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం ఎప్పుడైనా గాని మనం రెగ్యులర్‌గా సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాం. అలా పర్చేజ్ చేస్తూ ఉన్నప్పుడు, మన దగ్గర ఒక వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుంది. మనం ఆర్డర్ పెట్టుకోవాలి. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కస్టమర్‌కి సప్లయర్‌కి కాల్ చేస్తాము. ఇలా మాకు ఇంత క్వాంటిటీ 500 క్వాంటిటీ కావాలి, 400 క్వాంటిటీ కావాలి అనేసి మనం ఏం చేస్తామంటే, ఒక ఆర్డర్ నంబర్ ఇచ్చి ఆర్డర్ పెట్టుకుంటాం. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా అనేది మనం చూద్దాం. చూడండి. పర్చేజ్ ఆర్డర్. సన్‌సైన్ కంప్యూటర్స్‌కి మన బిజినెస్ ఆర్డర్ నంబర్ SS-001 అనే ఒక నంబర్‌తో మానిటర్ 100, ర్యామ్ 100, హార్డ్ డిస్క్ 100, కీబోర్డ్ 100 టోటల్‌గా 400 ఆర్డర్ పెట్టుకున్నాం. ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళది యాక్సెప్ట్ చేసి మన ఆర్డర్ నంబర్‌కు వారు కూడా ఒక ట్రాకింగ్ నంబర్ ఇచ్చేస్తారు. జస్ట్ మనం ఆర్డర్ పెట్టినాం వాళ్ళు యాక్సెప్ట్ చేశారంతే. ఇంగా పంపించలేదు సరుకు. మనం ఏం చేసాం ఆ 400లో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఒక 10 వద్దని చెప్పాం. రిజెక్షన్ అవుట్. తర్వాత ఎప్పుడైతే మనం ఫోన్ చేసి మెయిన్ ఇన్వాయిస్ పంపించమంటారో, ఒక 10 తగ్గించేసి 390తో మనకు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. తర్వాత దాంట్లో కీవర్డ్స్ కొన్ని డ్యామేజ్ జరిగింటే మళ్ళీ వాళ్ళకి మనం డెబిట్ నోట్ చేసాం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలన్నదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ అవసరం వేసి పెట్టండి. ఇల్ వైస్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ యెస్ పెట్టండి. జీఎస్టీ కామన్ 7 కంట్రోల్ ఏ యాక్సెప్ట్ అను సేవ్. దీంట్లోకి వెళ్ళండి. లెడ్జెస్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ అకౌంట్స్. సన్‌షైన్ కంప్యూటర్స్. తండ్రి పేరు. తర్వాత జీఎస్టీ. డ్యూటీస్ అండ్ టాక్సెస్. జీఎస్టీ, సీజీఎస్టీ. ఎస్జీఎస్టీ. డ్యూటీస్ అండ్ టాక్సెస్, ఎస్జీఎస్టీ. ఇలా మనం లెడ్జెస్‌ని క్రియేషన్ చేసాం. ఎస్కేప్. యూనిట్. ఇన్వాయిస్. నంబర్స్. స్టాక్ ఐటెమ్. మానిటర్. రూ. 10. ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. వోచర్స్. ఫస్ట్ అదర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. షో ఇన్యాక్టివ్.
సో, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ షార్ట్‌కట్ కీ కంట్రోల్+F9. సన్‌సైన్ కంప్యూటర్స్. ఇక్కడ ఆర్డర్ నంబర్. SS001. మానిటర్ 100. 3500. ర్యామ్ 100. 1200. హార్డ్ డిస్క్ 100. 2700. కీబోర్డ్ 100. 300. ఓకే. ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత రిసిప్ట్ నోట్. మనం పెట్టిన ఆర్డర్ నంబర్‌కి సో, వారు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అదర్ వోచర్స్‌లోకి వెళ్ళి Alt+F9. జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే సన్‌సైన్ కంప్యూటర్ సెలెక్ట్ చేస్తానే నువ్వు పెట్టిన ఆర్డర్ నంబర్ ఏదైతే ఉంటుందో పైన ఓకే. ఆ ఆర్డర్ నంబర్ ఈడొచ్చేస్తుంది. ఓకే. దీన్ని సెలెక్ట్ చేయాలి. జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా స్టాక్ అంతా వచ్చి పడిపోతుంది. ఇలా వచ్చేస్తుంది అంతే. దీనికి జస్ట్ ట్రాకింగ్ నంబర్ ఇవ్వాలి. నంబర్ ST-01. కంట్రోల్-C కాపీ. ప్రతిసారి టైప్ చేయకుండా అంతే జస్ట్ ట్రాకింగ్ నంబర్ ఇచ్చుకోవాలంతే. సేవ్ చేయాలి. మనం ఆర్డర్ పెట్టాం. ఒక నంబర్‌తో వాళ్ళు కూడా ఒక నంబర్ ఇచ్చుకొని సేవ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ అదర్ వోచర్స్. షో ఇన్‌యాక్టివ్. మళ్ళీ మనం ఫోన్ చేసి ఒక పెన్ వద్దని చెప్పాం. రిజెక్షన్స్ ఔట్. ఏంటవి? హార్డ్ డిస్క్. ఇప్పుడు ఏవైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అదే నంబర్ నుంచి ఇక తగ్గించాలి 10. తర్వాత మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ట్రాకింగ్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఒక 10 తగ్గిపోయి ఆటోమేటిక్‌గా అన్ని వచ్చి పడిపోతాయి. చూడండి మొత్తం వచ్చేసింది. సేవ్ చేయాలి. కంట్రోల్-A సేవ్. మళ్ళీ అదర్ వోచర్స్. డెబిట్ నోట్ తీసుకోవాలి. సన్‌సైన్ కంప్యూటర్స్. కీబోర్డ్స్. ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్. బ్యాక్ సమ్మరీ. టోటల్‌గా 370. 400 ఆర్డర్ పెట్టాం. స్టార్టింగ్‌లో 10 వద్దని చెప్పాం. మళ్ళీ డెబిట్ నీడ్‌లో 20 వద్దని చెప్పాం. టోటల్‌గా 30 తగ్గిపోయాయి. సో, 400లో 370 మనకి సో, ఇలా. దీన్నే ప్రాసెస్ పర్చేజ్ ఆర్డర్ అంటాం. సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ మీరు చేయాలి. ఓకే. దీంట్లో నెగెటివ్ వస్తుందన్నమాట. నెగెటివ్ అమౌంట్. టోటల్‌గా 70 ఆర్డర్ పెట్టారు. దాంట్లో నెగెటివ్ బ్యాలెన్స్ వస్తుంది. ఓకే. దీంట్లో ప్రాసెస్ ఏంది? సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్. ఇలా వస్తుంది ప్రాసెస్. అన్నీ కూడా దీనికి సంబంధించిన ఎంట్రీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి.
వోచర్స్‌లోకి వెళ్ళి అదర్ వోచర్స్‌లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి. ఈ ప్లేస్‌లో ఉంటాయి. సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, ఓకే. రిజెక్షన్ సీన్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సేల్స్ ఆర్డర్ మీట్ చేయాలి. యాహ్!